హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇంత క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ ప్రేమలు శుభవందనములు. ఇప్పుడు కొన్ని దేవుని మాటలు మనం చెప్పుకుందాము. ఇక్కడ దేవుని మాట అంటే ఏంటి? అసలు దేవుని మాటలు మనము ఎలా తెలుసుకోవాలి కదా? వాక్యం ఏం చెప్తుంది? యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? ఆదియందు వాక్యముండును, వాక్యము నా యొద్దుండును, నేనే వాక్యమై ఉండునని దేవుడు చెప్తున్నాడు. సమస్తమును వాక్యం అంటే దేవుని మూలంనే జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు కదా. సో వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు కూడా ప్రియమైన నా సంగమా, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అలా అందరికీ మీకు తెలియపరుస్తున్నాను. వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో ఆధ్యాత్మికమైన విషయాలు మాత్రమే తెలియపరుస్తుంది వాక్యం. అంటే ఈ పైరూపం గురించి చెప్పదు, ఎందుకంటే లోపల ఉన్న అంతరంగం గురించి చెప్తుంది. వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, మోసం చేయదు, నష్టం కలిగించేది ఇతరుల గురించి చెడుగా మాట్లాడదు, ఇతరుల గురించి హాని చెయ్యదు. ఇది వాక్యం రక్షిస్తుంది అందరినీ కూడా. అంటే దేవుని వాక్యం అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏమంటున్నాడు దేవుడు? నేనే వాక్యము, ఆదియందు వాక్యముండును, వాక్యము నా యొద్దుండును, వాక్యము నేనే ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరి వాక్యం ఎప్పుడు కూడా ఇలాగంటే స్థిరంగా ఉంటుంది. ఒకసారి ఒక రకంగా, ఇంకొకసారి ఇంకొక రకంగా, అట్లా చేంజ్ అవ్వద్దు, ఒకే రీతిగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని లక్షణాలు మీకు తెలియపరుస్తున్నానండి. నువ్వు నేను అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికున్న లక్షణాలు, దేవునికున్న వాక్యానికి ఉంటున్న కొన్ని మంచి లక్షణాలు ఏంటివంటే, వాక్యం ఏం చెప్తుంది అంటే, నీకు నాకు వాక్యం ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇది స్థిరంగా ఉంటుంది, హడావుడి చేయదండి. వాక్యం స్థిరంగా ఉంటుంది, అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉంటుంది, హడావిడి చేయదు, మరి డంబరం చేయదు, మరి గర్వపడదు. వాక్యం ఉంటే లక్షణాలు, దేవునికి ఉన్న లక్షణాలు, గర్వపడదు, మరి హెచ్చించుకోదు, ఇవన్నీ ఉండవండి. ఎప్పుడు కూడా తగ్గింపు మనసుతో ఉంటుంది వాక్యం. మరి ప్రేమ కలిగి ఉంటుంది, దీన మనసు కలిగి ఉంటుంది, మరి ఎప్పుడో సత్యాన్నే పలుకుతుంది, సత్యమే పలుకుతుంది, మంచి మాటలు చెప్తుంది. అంటే వాక్యానికి అబద్ధం చెప్పదు, మోసం చేయదు, నష్టం చేయదు, పాపం చేయదండి. వాక్యము ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. పరిశుద్ధమైన గ్రంథ బైబుల్ పాపం చేయదండి, మోసం. ఇవన్నీ యేసు ప్రభుకున్న లక్షణాలు. ఈ లక్షణాలు వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో నువ్వు నేను అలాగుండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ జనరల్గా ఆత్మీయులుగా ఇష్టపడతారు. అంటే నేను ఈ విషయాన్ని లోపలగా రాంగ్ ఆలోచించద్దండి. దేవుడు ఒక ఆత్మీయుల గురించి మాట్లాడతాడు. అంటే కొన్ని సంభాషణలు, కొన్ని తెలియని విషయాలు తెలియపరుస్తాడు. ఆత్మీయులు ఇష్టపడతారు, గౌరవిస్తారంటే ఈ శారీరకమైన ఆలోచనలు కాదండి, ఇవి కాదండి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆత్మీయులు వాటిని గ్రహించి దేవుని వాక్యం చొప్పున, దేవుని మాట చొప్పున నడుచుకోవడానికి ఆత్మీయులు ప్రేమించాలి, గౌరవించాలి, ఇష్టపడతారు ఉండడానికి. ఇదండి ఆత్మీయులు ఇష్టపడడం అంటే ఈ శారీరకంగా ఇష్టపడేది కాదు. దేవుడు శరీర సంబంధమైన మనిషి కాదండి, ఆత్మ సంబంధమైన స్వరూపం కలిగిన, పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు. ఆయన ఆత్మీయమైన సంబంధాల గురించి చెప్తాడు, కానీ శరీరానికి సంబంధించిన విషయాలు ఎక్కువ అసలు మాట్లాడని అనిపిస్తుంది. సో అలాగా ఆత్మీయులు కలుస్తున్నారంటే దేవుని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడానికి ఆత్మీయుల్ని కలుపుతారనే విషయాన్ని స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, దేవునికి ఎవరైతే లోపడతారో,
ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళతో దేవుడు మాట్లాడి దేవుని కార్యాలు అనేక విషయాలు చేయించుకోవాలని దేవుడు ఇష్టపడతాడండి. ఇది ఆత్మీయతలకున్న లక్షణం, గుణం. యేసు ప్రభు నీకు నాకు నేర్పుతున్నాడు. మరి ఇంకా కొన్ని విషయాలు, లోకానుసరమైన విషయాలు చెప్తాడు. ఒక దొంగ ఉన్నాడు అనుకో, దొంగల దగ్గరే ఉండాలని ఇష్టపడతాడు. ఒక తాగుబోతు అనుకో, తాగుబోతుల దగ్గరే ఉండేకి ఇష్టపడతాడు. ఒక వ్యభిచారి అనుకో, వ్యభిచారుల దగ్గరే ఉండడానికి ఇష్టపడతాడు. మరి మోసం చేసే వాళ్ళు అనుకో, మోసం చేసే వాళ్ళ దగ్గరే ఉంటారు. అంటే ఇలా ఎవరికి అలాంటి వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు వ్యభిచారం చేసే వాళ్ళు ఆత్మీయుల దగ్గర ఉండాలంటే ఉండలేరు వాళ్ళు. వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండాలంటే ఉండలేరు. అంటే ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే వాక్యము నీకు నాకు నేర్పుతుంది. అందుకే వాక్యము అబద్ధం చెప్పదండి, మోసం చేయదండి, నష్టం కలిగించదండి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడదండి, ఇతరులకు హానికరం చేయదు, ఇతరులది ఆశించదు. ఇవన్నీ నీకు నాకు నేర్పుతున్నాడు. ఆత్మీయుల ఇష్టపడతారు, అవమానిస్తారంటే శరీరానికి సంబంధించి కాదు, ఆధ్యాత్మిక విషయాలు. దేవుడు నాకేం చెప్తున్నాడు, కొన్ని ఆత్మీయ విషయాలు, అక్కడ స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు తెలియపరుస్తాడు. ఎందుకంటే ఈ విషయాలు దేవునికి ఎవరైతే లోబడతారో, ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మాట చొప్పున వాక్యానుసరంగా జీవిస్తారో, దేవుడు వాళ్ళతో మాట్లాడి దేవుని కార్యాలు జరిపించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడతాడండి. అందుకే వాక్యంకున్న లక్షణాలు చాలా మంచి లక్షణాలు. నువ్వు నేను అలా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్యానుసరంగా జీవించుకుంటే దేవుడు చెప్పే మాటలు నువ్వు నేను వినలేం. దేవుడు చేసే కార్యాలు నువ్వు నేను చేయలేం. దేవుడు చెప్తున్న ఆధ్యాత్మిక విషయాలను మనము గ్రహించలేం. అందుకే ఆత్మీయమైన నేత్రాలు, ఆత్మీయ తలంపులు, ఆత్మీయమైన ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండలేరు, వాక్యం చదవకుండా లేరు, దేవుని మాట వినకుండా ఉండలేరు. ప్రార్థన చేసేవాళ్ళు పాపము చేయలేరండి. వేషధరణ పాపం చేస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, నేనైనా పాపం చేయడానికి అంత ముందుకెళ్తారండి. అందుకే ఈ విషయాన్ని గమనించిన నా ప్రియమైన సంగమా, మరి నువ్వు నేను మరి ఆత్మీయులతో, ఆత్మీయమైన సహాసంతో, మరి పరిశుద్ధులతో కలిసి జీవించాలని నువ్వు నేను అనుకుంటున్నావా? లేదా వ్యభిచారులతో కలిసి జీవించాలనుకుంటున్నావా? దొంగలతో కలిసి జీవించాలనుకుంటున్నావా? వేషధారులతో కలిసి జీవించాలనుకుంటున్నావా నువ్వు నేను? తర్వాత మోసం చేసి అబద్ధాలు చెప్పి జీవించాలని వాళ్ళతో మనం ఉండాలనుకుంటున్నావా? నువ్వు నేను పరీక్షించుకుంటే మరి దేవుడు చెప్తున్న వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళతో నేనుంటా, వాళ్ళు నాతో ఉంటారు, పరలోకం చేరుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, దేవుడు సత్యము, జీవము, మార్గము, మోక్షం. వాక్యం స్థిరమైనదండి, నెమ్మది కలిగి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుందండి. అన్ని పరిస్థితుల్లో దేవునికి ఉన్న లక్షణాలు ఎంత మంచిగా ఉన్నాయండి. ఆ విషయాలు నువ్వు నేను దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుడు మనసారా కోరుకుంటున్నాడు నా ప్రియమైన సంగమా. అందుకే నువ్వు నేను దేవునితో పరీక్షించుకొని మనం ఎలా ఉంటున్నామో, మనం ఎవరితో సాంగత్యం చేయగలుగుతున్నాం, ఎవరితో మనం మాట్లాడగలుగుతున్నాం, ఎవరితో మనం వెళ్ళగలుగుతున్నాం, ఎవరితో ఉంటున్నాం అనే విషయాల్ని మనం గమనించాలి. దేవుని మాటకి లోబడాలి, దేవుని వాక్యానుసరంగా జీవించాలి. అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు దేవుని మాటకి నువ్వైనా నేనైనా లోబడతాం. దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించగలుగుతాం. ఇవన్నీ కూడా దేవునికి ఉన్న లక్షణాలండి. ఒక్కసారి ప్రభు చెప్తే ఎస్ డాడీ, ఎస్ డాడా అనే మనస్సు నీకు నాకు వస్తుంది. ఇంకోసారి వాక్యానుసరంగా జీవించే వాళ్ళు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తారండి, నువ్వైనా నేనైనా. దేవుడు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నప్పుడు అది చెయ్యంటే చెయ్యాలి. లేదు ప్రభువా, నేను నా భార్యకి చెప్తా, నా పిల్లలకు చెప్తాం, మా ఇంట్లో వాళ్ళకి చెప్పిపోతా, నా భర్తకు చెప్పిపోతా అనేది ఉండకూడదండి. వాక్యానుసరంగా జీవించేలా, ఆత్మీయతలో జీవించే వాళ్ళు దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి మాత్రమే పరిగెడుతూ ఉంటారండి.
ఇలాంటప్పుడే వాళ్ళ జీవితంలో అనేక కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుడు చెప్తున్న విషయాలకి దేవుని కంటే మొదటి ప్రాధాన్యత ఏది ఇచ్చినా కూడా దేవుని విషయాలని నువ్వైనా నేనైనా పొందుకోలేమండి. అందుకే దేవుడు చెప్తున్నాడంటే ఎస్ అని ముందుకు వెళ్ళిపోవాలి. ఆ తర్వాతనే సెకండరీ విషయం ఎప్పుడైతే ఆలోచిస్తారో వాళ్ళ జీవితంలో అనేక కార్యాలు చేయగలుగుతారు నువ్వైనా నేనైనా. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఒక కుటుంబం అక్కడ నశించిపోతుంది, నువ్వు వెళ్ళు దైవకృప అన్నాడు అనుకో, నేను నా భర్తకు చెప్పాలి ప్రభా, నా పిల్లలకు చెప్పాలయ్యా, నేను ఇంట్లో ఫోన్ చేయాలి ప్రభా అనకూడదు. పరిగెత్తాలి. చెప్పగానే ఎస్ ప్రభా, పరిగెత్తి ఆ కుటుంబానికి నా ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఎప్పుడైతే చేయగలుగుతానో అది వాక్యానుసారంగా జీవించడం అండి. నా భర్తే ఉన్నాడు అనుకో, నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాలా? లేదు ప్రభా, నా భార్యకు చెప్తాను, నా పిల్లలకు చెప్తాను అని అంటే నీతో అనేక కార్యాలు జరగవండి. అందుకే ఈరోజు అనేక మంది శారీరక మనసు, అందుకే దేవుడు ఆత్మస్వరూపం కలిగిన దేవుడు అండి. శరీర సంబంధం కాని వ్యక్తి, శరీర సంబంధుల దగ్గర వాళ్ళు నువ్వైనా సరే నేనైనా సరే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడడు. ఈ విషయాన్ని గమనించాలండి నా ప్రియమైన సంగమ. అందుకే ఈరోజు అనేక మంది నశించిన నరకానికి పోవడానికి కారణము నువ్వు నేనే ఉందామేమో. ఒకసారి మోకరించి దేవుని సన్నిధిలో నువ్వు నేను ఆయన దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని ప్రేమిస్తూ లోబడుతూ పరిగెడుతున్నప్పుడు అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి రక్షణ మారవంచు పొందుకొని పరలోకంలో ఎత్తబడినప్పుడు దేవుడు నీ యందు నా యందు సంతోషంతో ఆనందంతో ఉంటారు. అందుకే ఎవరి ఆత్మ వాళ్ళదే అండి. భర్తదే, భార్యదే, పిల్లదే. నా భర్త ఆత్మీయుడు, నేను సినిమాలు చూసుకుంటుంటానంటే నువ్వు వెళ్ళి నరకంలో పడతావు, నీ భర్త వెళ్ళి పరలోకంలో ఉంటాడు. నా భార్య ఆత్మీయురాలు ప్రార్థన చేస్తుంది, నేను లోకంలో బయట తిరిగేసి వస్తాను అందరితో అంటే నీ భార్య పరలోకంలో వచ్చింది, నువ్వు వెళ్ళి నరకంలో పడతాడు. ఎవరి ఆత్మను వాళ్ళే రక్షించుకోవాలి, ఎవరిని వాళ్ళే రక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్న నా ప్రియమైన సంగమా, ఇది గుర్తు పెట్టుకోవాలి. ప్రార్థన చేయొచ్చు కానీ అది ఎవరి ఆత్మని వాళ్ళే రక్షించుకొని పరలోకం అంత ఈజీ కానే కాదు. వేషధరణ ఉండదు నీకు నాకు. పరలోకం అంటే అంత ఈజీ కాదు. వేషధరణ వ్యభిచారం కంటే భయంకరమైనది నా ప్రియమైన సంగమా. అందుకే మారాలి నీకు నాకు దేవుడు అనేక రకాలుగా తెలియపరుస్తూ వస్తున్నాడు, అనేక రకాలుగా మనల్ని బయలుపరుస్తున్నాడు. ఈ విషయాలు గమనించి ముందుకు వెళుతున్నప్పుడు నువ్వైనా నేనైనా దేవుని సంతోషపెడతాం, అనేక కార్యాలు చేయగలుగుతాం. అందుకే వాక్యానుకున్న లక్షణాలు ఏంటో నువ్వు నేను తెలుసుకోవాలని, మనం ఎవరితో సాంగత్యం చేస్తూ జీవిస్తున్నామో ఆ విషయాల్ని గమనించాలని, మరి ఇప్పుడైనా మరి దేవునికి నువ్వు నేను లోబడి ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించాలని మనసారా కోరుకుంటూ, మరి ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా మరి వాక్యం వింటున్న మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి విని వదిలేయద్దండి, మర్చిపోవద్దండి. మరి విన్నందుకు థ్యాంక్ యూ. మరి once again we will meet in the Jesus name about Jesus Christ. Okay, thank you dear friends. Me Saraswati and Daiva Krupa and Ganga. Bye. God bless you. God bless you. God bless you.